జై అఖండ అఖండ ఈ సినిమా కోసం నేనే కాదు, మనమే కాదు, బాలయ్య ఫ్యాన్సే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల వైపు అందరం ఎదురు చూస్తున్న సినిమా అఖండ. సో మనం అందులో నందీశ్వరుడు గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో నందీశ్వరుడు ట్రైలర్లో చూసాం. సో నిజంగా నందీశ్వరుడు గురించి ఒక పురాతన గురించి మనం మాట్లాడుకుందాం. అఖండ 2 బసవ నందీశ్వరుడు. సో శివుని విగ్రహం ముందు అఖండ నిలబడి ఉన్నాడు. వాతావరణం భక్తి భావంతో నిండి ఉంది. బసవ నందీశ్వరుడి పెద్ద రాతి విగ్రహం వైపు కనిపిస్తుంది. ఓం నమ శివాయ. పరమేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉండాలి. ఈ రాక్షస శక్తులను అంతం చేసే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. బసవ నందీశ్వరుడు కంఠం మాత్రమే వినిపిస్తుంది. అఖండ, నీ భక్తికి మెచ్చాను. నీ ధర్మ పోరాటంలో నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ దర్శనం నా అదృష్టం. ఈ దుష్ట శక్తులు ప్రజలను బాధ పెడుతున్నాయి. వారిని ఎలా అంతం చేయాలో నాకు దిశానిర్దేశం చేయండి. బసవ నందీశ్వరుడు, నీ హృదయం శివునిపై నిండైన విశ్వాసంతో నిండి ఉంది. అదే నీ ఆయుధం. నీ కర్తవ్యాన్ని నిర్భయంగా నిర్వర్తించు. నీ వెనుక నేనుంటాను. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఉన్న చోట ఆయన వాహనమైన నేను ఎల్లప్పుడూ ఉంటాను. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. విజయం శివునిదే. అఖండ, మీ ఆజ్ఞ శిరవహిస్తూ నందీశ్వర. జై బోలో శంకర, శంభో శంకర. సో నందీశ్వరుడు నుంచి వచ్చిన తేజస్సు మాయమవుతుంది. అఖండ కళ్ళలో ధైర్యం, విశ్వాసం కనిపిస్తాయి. అఖండ దుష్ట శక్తులతో పోరాడుతున్నప్పుడు అతనికి అసాధారణమైన శక్తి వస్తుంది. బహుశా అది బసవ నందీశ్వరుడి ఆశీర్వాదం కావచ్చు. ఈ విధంగా బసవ నందీశ్వరుడు మన ప్రాచీన కాలంలో ఎంతైనా విలువైన వాడు. ఇక అఖండ గురించి చెప్పాలంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో తిరిగెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్లో విజువల్ వండర్లా ఉందో సెకండ్ పార్ట్ అంతకు మించి ఉంటుంది. సో నాకు తెలిసి అఖండ ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా అవుతుంది. ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, ఓవర్సీస్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన బాలయ్య ఇప్పుడు అమరావతిలో కొత్త హాస్పిటల్ కడుతున్నాడు, అందరూ తెలిసిందే. సో అది శివుడి ఆశీస్సులు తప్పక ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ సినిమా ఒక సంచలన హిట్ సాధిస్తుంది. సో తప్పకుండా మనం ఆ సినిమా కోసం వెయిట్ చేయాలి. సో అఖండ సినిమా బడ్జెట్ ఇంతవరకు బయటకు రాలేదు. సో ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నడుస్తుంది. అలాగే బజరంగి భాయిజాన్లో ఉన్న అమ్మాయి చిన్నారి ఇందులో ఒక రోల్ చేస్తుంది. ఆది పినిశెట్టి ఇంకా తెలియదు, ఆయన రోల్ మనకు తెలిసిందే, అఘోరగా చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఇది వేరే లెవెల్లో ఉంటుంది. సో డెఫినెట్గా ఈ నందీశ్వరుడు మాత్రం కీలకంగా మారుతుంది. నేనైతే తప్పకుండా వెయిట్ చేస్తున్నాను. సో అటు మనం మంజునాథ సినిమా చూసినా ఏం చూసినా నందీశ్వరుడు వేరే లెవెల్లో ఉంది. ఒక దివ్య స్వరూపం. బసవ నందీశ్వరుడు రూపం భయంకరంగా కాకుండా అత్యంత ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆయన శరీరం తెల్లని చంద్రకాంతిలో ప్రకాశిస్తూ పవిత్రని సూచిస్తుంది. ఆయన కొమ్ములు త్రిశూలంలా ఉండి దుష్టశక్తులను చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉంటాయి. నాగాభరణాలు, నందిమెడ చుట్టూ శివుని నాగుల ఆభరణాలు, రుద్రాక్షలు కనిపిస్తాయి. అవి శివుని నిశ్చలమైన భక్తికి, శక్తికి నిదర్శనం అని చెప్పాలి. సో అఖండ శివుని పరమ భక్తుడు అయిన చేసే ప్రతి పోరాటం ధర్మం కోసమే. ఈ యుద్ధంలో అఖండ ఒంటరిగా ఉన్నప్పుడు బసవ సహాయం చేస్తాడు. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. జై అఖండ. మీరు కామెంట్లో జై బసవ అని కామెంట్ చేయండి. మన మైథాలజీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. జై బసవ నందీశ్వరుడా, జై నంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.